కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయట. అంటే కాదు అని కాదు, అవును అన్నట్టుగా ఉన్నాయి. అంటే దేవుడు చేసిన ప్రతి వాగ్దానం నీకు కూడా చెందిందే. నీవు ఈ విషయంలో ఏ అనుమానం ఉండకూడదు. నాకెలా చెందుతాయన్నా, నేను పాపాత్ముని లేక బలహీన్ని లేకపోతే చెడిపోయిన వాడిని, పలానా నాలాంటి వాడికి ఇంత మంచి వాగ్దానాలు చెందుతాయా అని నీలో అనుమానం ఉండవచ్చు. నీకోసం ఒక మాట చెబుతున్నా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా గమనించు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్ని జనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులునై ఉన్నారు అనునదియే. ఎంత మంచి వాగ్దానం! అన్య జనులు, నువ్వు నేను క్రీస్తుని ఎరగక ముందు అన్య జనులమై ఉన్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత క్రైస్తవులుగా పిలువబడుచున్నాం. యేసుక్రీస్తుని రక్షకునిగా ఎరగని అన్య జనులు కూడా ఈ వాగ్దానాలు చెందే విధంగా ఆయన మన అందరి కొరకు మరణించాడు. దేవునికి స్తోత్రంగాను గాక. సువార్త అంటే ఏంటో తెలుసా? మంచి మాటలు. నీకు ఈ ఉదయకాలం దేవుడిచ్చే సువార్త ఏంటో తెలుసా? నీకు కూడా ఈ వాగ్దానంలో పాలి భాగత్వం ఉంది. నీవు కూడా ఈ వాగ్దానంలో పాలిదానవే. గమనించు, ఇటువంటి మంచి వాగ్దానం నాకు నువ్వు చెందుతాయా అనే అనుమానం రానియద్దు. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచినావా లేదా చూసుకో. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. క్లియర్గా ఉంది. ఎందరూ అంగీకరిస్తారో వారు విశ్వసించిన వారు. ఎందరూ విశ్వసిస్తారో వారు దేవుని పిల్లలు. దేవుని వాగ్దానాలన్నీ దేవుని పిల్లలవే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా లేదా? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో యేసు నీ కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడని నువ్వు విశ్వసించావా లేదా? అదొక్కటి పరిశీలించు.